దరఖాస్తు స్వీకరణ కార్యక్రమానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ బ్రేకింగ్ న్యూస్తో నేను మీ ముందున్నాను. ఇప్పటికే ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాల దగ్గర నుంచి పెద్ద ఎత్తున లక్షల్లో దరఖాస్తులు స్వీకరిస్తూ ఉన్నారు. అభయహస్తానికి సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందాలి అంటే రేషన్ కార్డు కూడా తప్పనిసరి అని అన్నారు. కానీ రేషన్ కార్డు చాలా మందికి లేకపోవడంతో ఈ అప్లికేషన్తో పాటు రేషన్ కార్డు అప్లికేషన్ కూడా సమర్పిస్తూ ఉన్నారు. రేషన్ కార్డు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ ఫార్మాట్లో రేషన్ కార్డు కోసం చాలా మంది లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కేంద్రాల దగ్గర ఉన్న అధికారులు ఈ దరఖాస్తు ఫామ్ ఫేక్ అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఉన్న ఈ దరఖాస్తు ఫామ్ ఫేక్ అని చెప్తున్నారు. ఇప్పటి వరకు లక్షలాది మంది ప్రజలు ఇదే దరఖాస్తు ఫామ్ని ఇచ్చారు. నిజానికి ఈ దరఖాస్తు ఫామ్లో ఏమున్నాయి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు కొరకు కుటుంబ వివరాలు అంటూ ఈ దరఖాస్తు ఫామ్ ఉంది. దరఖాస్తుదారుని వివరాలు ఉన్నాయి. ఇందులో దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరుంది, ఆయన స్త్రీయా పురుషుడా అనే వివరం ఉంది, కులం ఏంటి, పుట్టిన తేదీ ఏంటి, ఆధార్ నెంబర్ ఏంటి, మొబైల్ నెంబర్ ఏంటి, ఏ వృత్తి చేస్తున్నారు, కుటుంబ వివరాలు ఏంటి, కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు అనే వివరాలన్నీ ఉన్నాయి. దరఖాస్తుదారుని ఫోటో ఉంది. అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఫోటోగ్రాఫ్ను పైన పెట్టారు. అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఫోటోగ్రాఫ్ని ఇంటి పక్కన పెట్టారు. ఇక చిరునామా, ఇంటి నెంబర్తో సహా వార్డు నెంబర్, మున్సిపాలిటీ, మండలం, జిల్లా, ఈ వివరాలతో పాటు అక్నాలజ్మెంట్ కూడా ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు రసీదు అంటూ మరొక ఫామ్ కూడా తయారు చేశారు. నిజానికి ఈ ఫామ్ ని ఫోటోగ్రాఫ్ సెంటర్ల దగ్గర, జిరాక్స్ సెంటర్ల దగ్గర కొంతమంది ఫామ్స్ అమ్ముతూ ఉన్నారు. సో ఈ ఫామ్ లేని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ ఫార్మాట్లోనే ఇవ్వాలి కాబోలు, ఇలాంటి ఫార్మాట్ లేకపోతే అధికారులు తీసుకోరు కాబోలు అనుకుంటున్నారు. సో ఇలాంటి ఫామ్లను వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. సో ఈ ఫామ్స్ని కొనుక్కొని దరఖాస్తు చేస్తున్నారు. అయితే దరఖాస్తు స్వీకరణ కేంద్రం దగ్గర ఉన్న ఒక అధికారి ఒక విషయం చెప్పారు, ఈ ఫామ్స్ చెల్లవు అని. వైట్ పేపర్ మీద రాసివ్వండి అన్నారు. మరి ఇప్పటి వరకు ఇచ్చిన లక్షలాది మంది దరఖాస్తుదారుల పనేంటి? మళ్ళీ వాళ్ళందరూ వచ్చి ఇవ్వాలా, లేకపోతే ఎలాంటి ఫార్మాట్లో ఇచ్చినా పర్వాలేదనే ఉద్దేశంతో చెప్పారా? ఒకసారి దాని మీద క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. బిఫోర్ దట్ ఆ అధికారి ఆర్టీవీతో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారు? ఇప్పుడు మీరు సబ్మిట్ చేస్తున్న రేషన్ కార్డు కోసం ఇప్పటి వరకు ప్రజలు సబ్మిట్ చేసిన ఫామ్ గురించి ఆ అధికారి ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. రేషన్ కార్డు దరఖాస్తుల కోసం కూడా మరొక కొత్త ఫామ్ కూడా సోషల్ మీడియాలో అలచల్ చేస్తుంది. రేషన్ కార్డు కావాలంటే ఇలాంటి ఫామ్ కూడా తీసుకొని అప్లై చేయాలంటుంది. దాని విషయం లేదు సార్, అది ఒట్టి బోగస్ మాత్రమే. మీరు చెప్పినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అటువంటి ఫామ్ ఏది కూడా ప్రభుత్వం తరఫు నుంచి సర్క్యులేట్ కాలేదు. అది బోగస్ ఫామ్ మాత్రమే. దయచేసి అది ఎవరు వాడకుండ్రి, ఎవరు తీసుకోకుండ్రి. 4 పేజీలు ఉన్న ఫార్మేట్ ఉన్న దరఖాస్తు ఫామ్ మాత్రమే ప్రభుత్వం నుంచి మనకు వచ్చింది. రేషన్ కార్డు లేని వాళ్ళు వైట్ పేపర్ మీద దరఖాస్తు ఇవ్వండి, మేము రిసీవ్ చేసుకుంటాం. అదే విధంగా మీరు మీ సేవల సెంటర్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ 2 పేజీల వైరల్ అవుతున్న దరఖాస్తు ఫాము ఒట్టి బూటకము. దాన్ని ఎవరు నమ్మకుండ్రి, ఎవరు తీసుకోకుండ్రి. సో అధికారి చెప్పిన వివరాలు మీరు విన్నారు కదా. ఇప్పటి వరకు మీరు సబ్మిట్ చేసిన ఈ ఫామ్ బూటకప్పు ఫామ్ అని చెప్తున్నారు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ ఫామ్ ఇప్పటి వరకు మీరు రేషన్ కార్డుకి అంటే 4 పేజీల దరఖాస్తు ఫామ్ ఒకటి ప్రభుత్వం రిలీజ్ చేసింది. దాన్ని సంక్షేమ పథకాల కోసం ఆ ఫామ్ని ఇస్తారు. గవర్నమెంట్ ఏదైతే ఇస్తామని చెప్తుందో 6 గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ ఏదైతే చెప్తుందో దానికి సంబంధించి ఒక ఫామ్ని గవర్నమెంట్ రిలీజ్ చేసింది. కానీ రేషన్ కార్డుకి మాత్రం ఎటువంటి ఫామ్ని కూడా రిలీజ్ చేయలేదు. సో ఇప్పటి వరకు మీరు రేషన్ కార్డు కోసం ఈ ఫామ్నే వాడాలి అంటూ మీరు సబ్మిట్ చేస్తున్నది బోగస్ ఫామ్ అని చెప్తున్నారు, బోటకప్ ఫామ్ అని చెప్తున్నారు. వైట్ పేపర్ మీద మీరు దరఖాస్తు ఫామ్ రాసిస్తే తీసుకుంటామని చెప్తున్నారు, ఇది తీసుకోమని చెప్తున్నారు. నిజానికి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా, గవర్నమెంట్ కనుక ఏ ఫామ్ని రిలీజ్ చేయకపోతే ప్రజల నుంచి ఒక దరఖాస్తును ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు ఎలాంటి ఫార్మాట్లో ఇచ్చినప్పటికీ దాన్ని ఖచ్చితంగా దరఖాస్తు కింద తీసుకోవాలి. అలాంటప్పుడు బోగస్ ఫామ్ అనేది ఉండదు. మరి అధికారి బోగస్ ఫామ్ అని ఎందుకు అన్నారు అనే విషయం పైన క్లారిటీ రావాలి. లేకపోతే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన లక్షలాది మంది మళ్ళీ దరఖాస్తు చేయాలి కాబోలని మళ్ళీ వైట్ పేపర్ మీద రాసి మళ్ళీ దరఖాస్తు కేంద్రాల దగ్గరకు వెల్లువలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఒక ఫామ్ని ఒక ఫార్మాట్ని రూపొందించకుండా ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానించినప్పుడు ఏ ఫార్మాట్లో ఇచ్చినా దరఖాస్తు అవుతుంది. కాబట్టి అక్కడ బోగస్ అనేది రాదు. సో కొంతమంది జిరాక్స్ సెంటర్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రజలు మొత్తం దరఖాస్తునంతా వైట్ పేపర్లో రాయడానికి వాళ్ళకి సేమ్ మ్యాటర్ ఉంటుంది. దరఖాస్తు దాని వివరాలు మాత్రం మారుతుంటాయి. జిల్లా వివరాలు లేకపోతే అతని కుటుంబ సభ్యుల వివరాలు మాత్రం మారుతాయి. దేనికి దరఖాస్తు చేస్తున్నాడు అనేది ఆ ఫామ్ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే దీన్ని సులభతరం చేయడం కోసం దరఖాస్తులో ఉన్న వివరాలన్నింటినీ కూడా ప్రింట్ చేసి ఆ పైన మీ పేరు వివరాలన్నీ ఫిల్ చేసి అక్కడ ఇచ్చేసేయండి అని చెప్తుంటుంటారు. దాన్ని అధికారులు మామూలు సందర్భాల్లో తీసుకోవచ్చు, అది బోగస్ కాదు.
మరి అధికారి బోగస్ అని ఎందుకు అన్నారు? ఇప్పుడు ఇదే విషయం పైన ఒక మళ్ళీ గందరగోళం కనిపిస్తుంది. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, గవర్నమెంట్ ఒక ఫార్మాట్ని రూపొందించకుండా ఒక విషయానికి సంబంధించి ప్రజల దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకునేటప్పుడు ఏ ఫామ్లో ఇచ్చినా అది దరఖాస్తు ఫామే అవుతుంది. అలాంటప్పుడు బోగస్ ఫామ్ అవదు. కానీ కొంతమంది జిరాక్స్ సెంటర్ యజమానులు ఏం చేస్తారు అంటే ఈ ఫార్మాట్లోనే ఇవ్వాలి అని వాళ్ళ డబ్బుల కోసం 10 రూపాయలు, 20 రూపాయలు, 50, 100 రూపాయలకు వాళ్ళు దరఖాస్తులు అమ్ముతారు. కాబట్టి మీరు ఇదే ఇవ్వాలి అని చెప్తూ ఉంటుంటారు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఫోటోగ్రాఫ్ని, ఉప ముఖ్యమంత్రి ఫోటోగ్రాఫ్ని కూడా రూపొందించారు. వాళ్ళు ఎక్కువ ధరలకు డబ్బులు తీసుకుంటారు. ప్రజలు అక్కడ మోసపోయే అవకాశం ఉంటుంది. కానీ దరఖాస్తు కోసం ఏ ఫార్మాట్ లేనప్పుడు ఏ ఫామ్లో ఇచ్చిన దరఖాస్తే అవుతుందనే విషయాన్ని అధికారులు ప్రజలకు అవగాహన కూడా కల్పించాలి కొన్ని సందర్భాల్లో. ఒకసారి ఈ గందరగోళం గురించి వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రమేష్ ఉన్నారు నల్గొండలో దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం దగ్గర నుంచి మా ప్రతినిధి రమేష్ కూడా ఉన్నారు. రమేష్, మళ్ళీ గందరగోళం కనిపిస్తోంది. ఇప్పటికే దరఖాస్తులకు సంబంధించి ఎవరు అప్లై చేయాలి, ఎవరు అప్లై చేయకూడదు, ఎవరు అప్లై చేయాల్సిన అవసరం లేదనే దాని గురించి కొంత గందరగోళం ఉంటే 2 రోజుల తర్వాత ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డుల కోసం గందరగోళం కనిపిస్తుంది. ఈ ఫామ్స్ అయినా ఫేక్ అని అంటున్నారు. సో ఇప్పుడు మళ్ళీ తెల్ల కాగితం మీద రాసివ్వాలా, లేకపోతే ఏ ఫార్మాట్ లేనప్పుడు ఖచ్చితంగా అది దరఖాస్తు లాగానే పరిగణించారు. కాబట్టి ఇప్పటి వరకు ఇచ్చిన లక్షలాది మంది దరఖాస్తులను అది రేషన్ కార్డు కోసం పరిగణించే అవకాశం ఉంటుందా? దాని మీద ఒక క్లారిటీ కావాలి. రైట్. ఏంటంటే అధికారులు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే కొంతమంది నా చేతిలో ఉన్నాయి, ఇప్పుడు మనం 2 ఫామ్స్ చూపిస్తున్నాను. ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు కోసం అంటూ కూడా కుటుంబ వివరాలతో ఒక ఫామ్ ని చూస్తున్నాం. అదే విధంగా ఇంకొక ఫామ్ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయస్థం పేరిట ఈ ఫామ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అధికారులంతా కూడా ఈ ఫామ్ లో ఫిలప్ చేయాలని చెప్తున్నారు. కానీ సేమ్ ఎట్ ఏ టైంలో కూడా రేషన్ కార్డు కోసం కొంతమంది ఎవరైతే ఉన్నారో జిరాక్స్ సెంటర్ల వాళ్ళు కావచ్చు, బయట దీన్ని క్యాచ్ చేసుకునే పనిలో ఉన్నారు. రేషన్ కార్డు దరఖాస్తు కోసం ఇలాంటి ఫామ్స్ నింపి ఇస్తే వాటికి రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు అని కూడా చేస్తున్నారు. అదేవిధంగా అయితే అధికారులు ఏదైతే రసీదు వెంటనే ఇస్తారో కూడా ఈ రసీదుని కూడా అటాచ్ చేసి దీన్ని 50 రూపాయలు, 100 రూపాయలు బ్లాకులు ఇలా అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రత్యేకంగా దరఖాస్తు రేషన్ కార్డుకు దరఖాస్తు ఫామ్ ఎలాంటి ఫామ్ ని రిలీజ్ చేయలేదు. కేవలం అభయస్థం ఏదైతే ఉందో ప్రజాపాలనలో ఉన్నటువంటి ఆ ఫామ్ మాత్రం ఇది ఒక్కటే. ఇది మాత్రం ఫేక్ అని చెప్తున్నారు. కొంతమంది ఏంటంటే కావాలని డబ్బుల కోసం ఈ విధంగా క్రియేట్ చేసి కూడా రేషన్ కార్డు దరఖాస్తుల కోసం, వివరాల కోసం ఈ విధంగా తీసుకుంటారు. దాన్ని నమ్మకండి అని కూడా అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. దీంట్లో మీదంగా కూడా అధికారులు కూడా మనకు చాలా క్లియర్ గా చెప్తున్నటువంటి ప్రకారం కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. బోగస్ అన్నట్లు మీరు అన్నట్లు కూడా బోగస్ అంటే ఎందుకంటే చాలా వరకు ఎలాంటి రుసుము లేకుండా, రూపాయి చెల్లించకుండా కూడా ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అందుకే ఈ ఫామ్స్ అన్ని కూడా ప్రజలకు అందిస్తున్నాం. కానీ దీన్ని క్యాచ్ చేసుకునే పనిలో కొంతమంది కూడా జిరాక్స్ సెంటర్ల వారు కానీ బయట ఆధార్ కేంద్రాల వద్ద ఈ విధంగా మా వద్ద ఫామ్స్ అందుబాటులో ఉన్నాయని కూడా బురిడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా రేషన్ కార్డు దరఖాస్తుల కోసం క్రియేట్ చేసినటువంటి ఫామ్లు. కేవలం ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి, అదే విధంగా డిప్యూటీ సీఎం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింబల్ మొత్తం కూడా టోటల్ గా ఏ విధంగా ఈ ప్రభుత్వ ఫామ్ ఉందో దానికి అనుగుణంగానే క్రియేట్ చేసి కూడా మొత్తం బురిడి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అధికారుల వద్ద కూడా మనం ఇదే ఫామ్ ని తీసుకుని వెళ్ళడం జరిగింది. చెప్పండి, మీరు ఉదయం మాట్లాడినట్టు కూడా కమిషనర్ గారు మేము ఇదే విషయాన్ని కూడా చేస్తాం. చాలా వరకు కూడా ఇలాంటి ఫామ్స్ ని బయట అమ్ముతున్నారు. వాళ్ళంతా కూడా కొనుగోలు చేసుకొని రేషన్ కార్డు దరఖాస్తుల కోసం అని తీసుకొని వచ్చి ఆల్రెడీ 3 రోజుల నుంచి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? లేదు సార్, ఇది అవసరం లేదు. మేము వైట్ పేపర్ మీద ఇస్తే తీసుకుంటాం దరఖాస్తు. వైట్ పేపర్ మీద ఇది అనవసరంగా మీరు పైసలు ఖర్చు పెట్టుకొని కొనాల్సిన అవసరం లేదు. ఇది 20, 30 కొన్ని చోట్ల నుంచి 100 రూపాయలు కూడా అమ్ముతున్నట్టు కూడా మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి. మీరు కొనాల్సిన అవసరం లేదు. మేము ఇప్పటి నుంచి ప్రతి సెంటర్లో కూడా వైట్ పేపర్లు కూడా పెడతాం. మీరు వచ్చి తీసుకొని వైట్ పేపర్ మీద నింపి ఇవ్వచ్చు. కానీ చాలా వరకు కూడా చూస్తున్నట్లయితే దీనికోసం కూడా డబ్బులు కేటాయిస్తున్నారు. డబ్బులు ఖర్చు పెట్టి కూడా వారు ఇస్తున్నటువంటి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇంకో రసీదు ఏదైతే ఉందో రసీదు సేమ్ దీనికి ఏమాత్రం ప్రభుత్వానికి తీసిపోని విధంగా కూడా ఈ విధంగా కాపింగ్ చేసి క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏమంటారు? లేదు సార్, మీరు కొనాల్సిన అవసరం లేదు. మేము వైట్ పేపర్లు కూడా మా దగ్గర వచ్చి వైట్ పేపర్ మీద రాసివ్వండి చాలు. ఎందుకు అనవసరం డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు? 20, 30, 100 రూపాయల దాకా తీసుకుంటున్నారట. మీరు 1 రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని వసతులు కల్పజేస్తుంది. మేము ఫ్రీగా వైట్ పేపర్లు కూడా సప్లై చేస్తాం. సెంటర్కి వచ్చి మీరు మా దగ్గర వైట్ పేపర్ తీసుకొని రాసిచ్చుకోండి, సరిపోతుంది. కానీ ఇప్పటి వరకు కొంతమంది ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకుంటాం సార్. ఏది కూడా మేము రిజెక్ట్ చేయమో అది కూడా పరిగణలోకి తీసుకుంటాం. ఖచ్చితంగా అది కూడా వాల్యుబులే.
జనరల్ గా అయితే చూడొచ్చు చాలా వరకు ఇంకో మనం చాలా క్లియర్ గా చూస్తున్నాం రేషన్ కార్డు లేని వారు ఈ విధంగా ఆ వైట్ పేపర్ పై కూడా ఈ విధంగా రాసి ఇస్తున్నారు, వారి కుటుంబ వివరాలు అడ్రస్ ని కూడా రాసి ఇస్తున్నారు. కేవలం వైట్ పేపర్ పై రాసిస్తే సరిపోతుంది, కానీ ఇలాంటి బోగస్ ఫామ్స్ ని నమ్మకండి. అనవసరంగా ఇలాంటివి ఏవి కూడా ప్రభుత్వం ఇంకా రిలీజ్ చేయలేదు. కేవలం వీటి కోసం డబ్బుల కోసం కొంతమంది ఆకతాయిలు ఈ విధంగా చేస్తున్నారని చెప్తున్నారు. అధికారులు మాత్రం చాలా క్లియర్ గా అయితే గత 2 రోజులు సెలవు దినాల తర్వాత కూడా ఒక స్పష్టత కూడా రావడం జరిగింది. మొన్నటి వరకు ముందుగా ఏదైతే బిలో పావర్టీ వరకు చాలా వరకు ఆ గృహజ్యోతి కానీ అదే విధంగా ఆ మహిళల నగదు కోసమే రమేష్ అసలు ఎంత అమ్ముతున్నారు, ఎన్ని రూపాయలకు అమ్ముతున్నారు ఈ ఫామ్ ని? ఇంకొకటి ఒక విషయం చెప్పొచ్చు కదా, ఇప్పటి వరకు ఇచ్చిన వాళ్ళు ప్యానిక్ గురి కావాల్సిన అవసరం లేదు. సో వాళ్ళ ఫామ్స్ అయితే పరిశీలనలోకి తీసుకుంటారు ఇప్పటి వరకు ఈ ఫామ్ని ఇచ్చిన. సో ఇక మీదట మీరు ఆ జిరాక్స్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఎక్కువ రేటుకి ఫామ్ కొనాల్సిన అవసరం లేదు, వైట్ పేపర్ మీద రాసి ఇచ్చినా తీసుకుంటామని చెప్తున్నారు అధికారి, రైట్? అధికారులు కూడా ఇప్పటి వరకు కూడా చెప్పినటువంటి ప్రకారం ఇక ముందు కూడా ఈ విధంగా తీసుకురావద్దు అంటున్నారు. అయితే గతంలో ఒక 2-3 రోజుల నుంచి కూడా కొంతమంది అక్కడక్కడ ఈ విధంగా ఫామ్స్ అప్లై చేసి ఇచ్చాము, వాటిని పరిగణలోకి తీసుకుంటాం, కానీ ఇక మీదట ఇలాంటివి నమ్మొద్దు, అనవసరంగా డబ్బులు ఖర్చు చేయొద్దు, కేవలం ఒక వైట్ పేపర్ మీద రాసిస్తే సరిపోతుంది. కానీ ఈ విధంగా ప్రింట్ వేసి వారు కేవలం ఒక జీరాక్స్ లాగా సీఎం డిప్యూటీ సీఎం బొమ్మ వేసి కేవలం ఒక గవర్నమెంటే రిలీజ్ చేసిన విధంగా ఒక ఫేక్ డాక్యుమెంట్ చేసి రేషన్ కార్డు కోసం ఈ విధంగా ఫామ్స్ ఇస్తున్నామంటూ కూడా సోషల్ మీడియాలో బయట కూడా 100 రూపాయల వరకు కూడా ఈ ఫామ్స్ అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి ఫామ్స్ అవసరం లేదు, కేవలం ఒక తెల్ల కాగితం మీద రాసిస్తే సరిపోతుందని కూడా అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది, వారు కూడా మాట్లాడడం జరిగింది. అదే విధంగా చెప్పండి, కొంతమంది మాత్రం ఇంకా గందరగోళం మాత్రం మీరు ఏం చెప్పు? ఎటువంటి గందరగోళం అవసరం లేదు సార్, క్లియర్ గా ఉంది. మీరు పేపర్ మీద ఇస్తే చాలు. మొన్న తెలియకిచ్చిన ఇవి కూడా మేము పరిగణలో తీసుకుంటాం, వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, గందరగోళం గురి కావాల్సిన అవసరం లేదు. మేము ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రతి అకౌంట్ సెంటర్ లో కూడా మేము వైట్ పేపర్లు కూడా ఉంచుతున్నాము. వైట్ పేపర్లు మా దగ్గర వచ్చి మా వార్డ్ ఆఫీస్ ఉంటాడు, టీం